యేసయ్య చేసిన 19వ అద్భుతం. యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద శిష్యులతో పాటు ఉన్నప్పుడు జనసమూహము ఆయనను వెంబడించి ఆయన చెప్తున్న మాటలను శ్రద్ధగా విన్నారు. ప్రొద్దుగురుంకన ఆరంభించినప్పుడు శిష్యులు వచ్చి, మనం అరణ్యములో ఉన్నాము గనక చుట్టుపట్లనున్న గ్రామాలకు వెళ్ళి బస చూచుకుని ఆహారం సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్తారు. అప్పుడు యేసయ్య, వీళ్ళందరూ ఎంతో ఆసక్తితో నా మాటలు ఆలకించారు, వీరికి ఆహారం పెట్టాలని అంటారు. అప్పుడు ఆంద్రయ్య ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని యేసయ్య దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు వాటిని యేసయ్య ఆశీర్వదించి అందరికీ పెట్టమని చెప్తారు. అప్పుడు శిష్యులు వాటిని అందరికీ పంచగా అందరూ తృప్తిగా తిన్నారు. అక్కడికి వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. వారు అందరికీ పంచగా ఇంకా 12 గంపలు మిగిలాయి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నట్లుగా మనకు వచ్చే రాబడిని ఆశీర్వదించి మనకు సమృద్ధినిచ్చేవాడు మన యేసయ్య.